తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారని, ఏడాది కాలంగా ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని వైసీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు చిగురుపాటి సందీప్ అన్నారు. వైఎస్ఆర్సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సోమవారం వైసీపీ యువత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా విశాఖోడేరు వంతెన నుంచి జిల్లా కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డికి వినతి పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిరుద్యోగులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి ఇవ్వలేదని, ఇంటికొక ఉద్యోగం అన్నారే గాని ఇవ్వలేదని, ఇచ్చిన మాట ప్రకారం నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని ఎన్నికల్లో యువతకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామంటూ మోసం చేశారని, ఒక్కో నిరుద్యోగికి 3,000 భృతి ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. ఒక్క ఏడాదిలో నిరుద్యోగ భృతి బకాయిలు 7,200 కోట్లు అని ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్లకు యువత సమస్యలు పట్టవా అని ప్రశ్నించారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాష్ట్ర అధినేత మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు యువత పోరు కార్యక్రమంలో ఇంత వర్షంలో కూడా మరి జిల్లా నుంచి నలుమూల నుంచి అన్ని నియోజకవర్గాలకు చేసినటువంటి యావత్ ప్రజానికానికి, నాయకులకి, కార్యకర్తలకి, స్టేట్ కమిటీ వారికి, యూత్ కమిటీ వారికి, జిల్లా కమిటీ వారికి, స్టూడెంట్ యూనియన్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్పిన ప్రతి మోసపూరిత హామీ సంవత్సర కాలం పాటు ఈరోజు ఆయన రాజధానిలో సంవత్సరం వేడుకలు చేస్తున్నారంట. దేనికయ్యా చేస్తున్నారంటే ఇచ్చిన హామీలు ఏది కూడా నెరవేర్చలేదు, ప్రజలు బాగా మోసం చేసాం, మనం ఇటువంటి ఆనందాన్ని మనం అందరం సెలబ్రేట్ చేసుకోవాలని కూటమి నాయకులందరూ కూడా అక్కడ మంచి విన్యాసాలు చేస్తున్నారంట. నిన్న కూడా అలాగే అక్కర్లేని దానికోసం 300 కోట్లు ఖర్చు పెట్టి వైజాగ్లో యోగాంధ్ర నిర్వహించి మిగతా నాయకులు ఎవరిని కూడా ఏ పని చేసుకోకుండా అడ్డుకలిగి తర్వాత మెగా డిఎస్సీ అన్నారు. ఆయన అధికారంలోకి ఎక్కాక మొదటి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టి ఎంతమందికి డిఎస్సీ పోస్టులు ఇచ్చారని చెప్పి మేము ఈరోజు మా పశ్చిమ గోదావరి జిల్లా యూత్ తరఫున మేము అందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. అలాగే నిరుద్యోగ భృతి 3,000 ఇస్తానన్నారు. 2014 నుంచి 19 వరకు కూడా 2,000 ఇస్తానని చెప్పి అది కూడా కొంతమందికి 1,000 రూపాయల కాడికి ఇచ్చారు. మరి సంవత్సరం కాలం పాటు ఒక్కొక్క యువతకి మీరు 36,000 బాకీ పడ్డారు. మరి ఇవన్నీ ఎప్పుడు ఇస్తారని మేము ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తాం. ఈరోజు మీరు చేసే పాలన అరాచక పాలన, ఇలాగ ఎవరైనా 10 మంది కలుస్తుంటే తప్ప కేసులు పెట్టి మమ్మల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. అది కూడా మీరు మీ ద్రోకరిని మార్చుకుని ఎప్పుడు కూడా మీ ప్రజలకు అందుబాటులో ఉండి మంచి పరిపాలన అందించమని మేము ఈ సభలో తెలియజేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువత పోరుబాట కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా నలుమూల నుంచి యువజన విభాగం ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టూడెంట్ అంతా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. ప్రధానంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం ఎవరైతే యువత ఉన్నారో వారందరికీ కూడా నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు నెలకిస్తానని చెప్పి హామీ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా ఎవరైతే వాలంటరీ వ్యవస్థకి 5,000 నుంచి 10,000 రూపాయలు ఇస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాలంటరీ వ్యవస్థను తీసేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. అంతేకాదు యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, మెగా డిఎస్సీ ఇస్తామని చెప్పి ఒక్క హామీని కూడా నెరవేర్చినటువంటి కూటమి ప్రభుత్వం ఇవాళ గొప్పల కోసం కార్యక్రమాలు నెరవేరుతుందంటే ఇది ఎంత ఆశ్వాసంగా ఉందో ఒకసారి ఆలోచించవలసిన పరిస్థితి ఉంది. ఇవాళ చూస్తూ ఉంటే రాష్ట్రం సంవత్సరం అయింది పూర్తయి, ఇవాళ రాష్ట్ర కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయనటువంటి పరిస్థితి. ఇవాళ మెగా డిఎస్సీ పక్కకు పోయినటువంటి పరిస్థితి. ఇంకొక పక్కనేమో ఏదైతే ఇస్తానటువంటి నిరుద్యోగ భృతి పక్కపోయినటువంటి పరిస్థితి. యువతకి ఎన్నుపోటు, యువకులకి ఎన్నుపోటు, విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఏదైతే నాడు నేడు స్కూల్స్ కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అభివృద్ధి అని తప్ప కూటమి ప్రభుత్వం వచ్చినటువంటి ఈ సంవత్సర కాలంలో ₹1 కూడా ఖర్చు పెట్టలేదనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పోరాటాల ఫలితంగా నిన్న తల్లికి వందనం అని చెప్పి ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టి అక్కడ మళ్ళా 300 యూనిట్లని కొరతను తీసుకొచ్చి ప్రతి ఒక్క లబ్ధిదారుడికి కూడా కోత కోసినటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం ఉందనే విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాం. మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు యువత పోరు పాట అనే కార్యక్రమం పిలుపునివ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మరి యువతంతో కూడా భారీ ఎత్తులో ఈ భీమవరం కలిగింది కలెక్టర్ ఆఫీస్ని. అందరూ కూడా భారీ సంఖ్యలో ఇంత భారీగా వర్షం వచ్చేస్తున్నా కూడా అందరూ కూడా ఈ మీటింగ్కి రావడం అనేది నాకు చాలా గర్వంగా ఉంది. కానీ అందరూ కూడా అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిన తర్వాత
ముఖ్యంగా యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా అన్యాయమే జరిగిందని చెప్పడంలో ఎటువంటి దోహం లేదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నో హామీలు ఇచ్చాడు, ఏమీ నెరవేర్చుకోలేదు. చంద్రబాబు నాయుడు నిరుద్యోగాభివృద్ధి ఇస్తానని చెప్పాడు, ప్రభుత్వంలోకి వచ్చిన నిరుద్యోగాభివృద్ధి లేదు. ఈ రోజు సచివాలయాల చుట్టూ తిరుగుతుంటే జనాలు కనిపిస్తున్నారు. ఎందుకంటే ఏమని అడిగితే వెళ్ళి మాకు 15,000 రూపాయలు తల్లికి 100 అన్నాడు, మాకు పడలేదు అని అందరూ కూడా సచివాలయం చుట్టూ జనాలు తిరుగుతున్నారు. అంటే ఎవరికీ కూడా ఈ ప్రభుత్వంలో పథకాలు అనేవి కరెక్ట్గా అందట్లేదు. టీఎస్సీ అని చెప్పాడు, అది లేదు. అలాగే నిరుద్యోగాభివృద్ధి ఇవ్వలేదు. అలాగే ప్రజలందరినీ ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు చంద్రబాబు. ఈ మానుకుని కేసులు పెట్టే కార్యక్రమాలు మానుకుని ప్రజలకి అభివృద్ధి సంక్షేమ పథకాలు చేసి ప్రజలకి మంచి చేయమని కోరుకుంటూ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం 36వ వార్డు రామరాజు తోటలో వేయించేసి ఉన్న శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి 40వ వార్షిక జాతర మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆదివారం రాత్రి వరకు వివిధ కళారూపాలతో అమ్మవారి ఊరేగింపు పట్టణంలో ఘనంగా జరిగింది. శ్రీ మావుళ్ళమ్మ సేవా సమితి అధ్యక్ష కార్యదర్శులు రామాయణం వెంకటలక్ష్మి, తులసి పార్వతి, రేవూరి గోగురాజు ఇతర కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో జాతర మహోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఎగ్జిక్యూటివ్ మెంబర్ రామాయణం సుధీర్ కుమార్ చెప్పారు. గత 40 సంవత్సరాల నుండి ఆలయ అభివృద్ధికి ఉత్సవాల నిర్వహణకు సహకరిస్తున్న ఆలయ కమిటీ నాయకులు దాతల కృషిని కొనియాడారు. శ్రీ చెన్నమాళ్ళమ్మ జాతర మహోత్సవం ఎమ్మెల్యే గారు పులవర్తి రామాంజనేయులు గారు, అలాగే 27వ తారీఖున అఖండ అన్న సమారాధన దాదాపుగా 15,000 మందికి ప్రతి సంవత్సరం మేము భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలాగే ప్రతి వారం శుక్రవారం 400 మందికి భోజనాలు ఏర్పాటు చేయడం మాకు చాలా స్ఫూర్తిదాయకం. అలాగే 1986 నుంచి మొదలైన ఈ జాతర ఈ రోజున 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు మా కమిటీ మెంబర్లు అందరికీ చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరూ ఆ రోజున ఈ గుడి ఇలా బీజం పడటానికి కారణభూతులైన ప్రతి ఒక్కరికి మహానుభావులందరికీ పేరు పేరున ఈ రోజున మా ఇక్కడ కమిటీ పేరు పేరున వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, బోరయ్య గారు కానివ్వండి, గంగరాజు గారు కానివ్వండి, నడివీధి కృష్ణస్వామిరెడ్డి గారు కానివ్వండి, అమృతలూరి భాస్కర్ రావు గారు కానివ్వండి, పేరుచర్ల కృష్ణమూర్తి గారు కానివ్వండి, అలాగే మా పంజా లక్ష్మణరావు గారు మాజీ ప్రెసిడెంట్ గారు, అక్కడి నుంచి ఇక్కడ ప్రజెంట్ కమిటీలో కొనసాగుతున్న మా గణపతి గారి ఫ్యామిలీ కానివ్వండి, కొల్లవారి ఫ్యామిలీ గారు కానివ్వండి, అలాగే ఇక్కడ శివరావుపేటలో కరెంట్ ఆఫీస్ గారి దగ్గర నుంచి ఇక్కడి వరకు మాకు దాతలు ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మాకు పేరు పేరున మా ధన్యవాదాలండి. అలాగే సినిమా ఇండస్ట్రీకి ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎలాగో అలాగే ఈ గుడికి అప్పటి నుంచి పంజా లక్ష్మణరావు గారు అధ్యక్షత తర్వాత మా నాన్నగారు కీర్తిశేషులు శ్రీ రామాయణం రాజశేఖర్ గారు అధ్యక్షులుగాను, అలాగే సెక్రటరీగా మా రేవూరు గోగరాజు గారు, వీరిద్దరి నాయకత్వాన ఈ రోజున గుడి ఇంత అంగరంగ వైభవంగా దినదినాభివృద్ధి చెందుతూ కళ్యాణ మండపం కానివ్వండి, అలాగే ఇక్కడ జరుగుతున్న రకరకాల కార్యక్రమాలు మేము ఇంత వైభవంగా జరగడానికి ముఖ్యంగా వాళ్ళిద్దరూ చాలా కృషి చేసి ఈ రోజున మమ్మల్ని ఇక్కడ తీసుకురావడానికి డెఫినెట్గా చాలా ఎఫర్ట్ వాళ్ళందరూ పెట్టారు. సో వారికి మా ఆర్ఆర్ ఫౌండేషన్ తరఫు నుంచి మా నాన్నగారిని నేను మళ్ళీ ఇంకొకసారి గుర్తు చేసుకుంటూ, వారిని నేను స్మరించుకుంటూ, వారి బాటలో నేను ఇక్కడికి గుడిని ఇంటిని అంత అందంగా ఆయన తీర్చిదిద్దుకున్నారు, అలాగే గుడిని కూడా అంతే బాధ్యతగా ఆయన నడుము బిగించుకుని ఆయన వెళ్ళే ప్రతి బాటలోనూ గుడిని ఎప్పుడూ కళ్ళల్లో పెట్టుకుని ఈ రోజున నన్ను కూడా అమెరికా నుంచి ఇక్కడికి దాకా తీసుకొచ్చి ఆయన బాటలో ఖచ్చితంగా ఇది మర్చిపోకు బాబు అని నన్ను వెన్నుండి వెనకాల నుంచి నడిపిస్తూ ఈ రోజున ఆయన ఇక్కడ లేకపోవడం నాకు చాలా బాధాకరంగా ఉంది. కానీ ఆయన్ని స్మరించుకుంటూ మళ్ళీ ఈ జాతరను అంతే వైభవంగా జరిపించుకోవడానికి చాలా ఆనందంగా ఉంది. అలాగే మా వైస్ ప్రెసిడెంట్ కొండేపూడి గణపతి గారు కూడా ఆ రోజు నుంచి చిన్న పని దగ్గర నుంచి పెద్ద పని వరకు పెద్దపీఠం వేసి ప్రతి పనిలోనూ మాకు వెన్నండుగా ఉండి, మా అమ్మ సిల్క్ సుందర్రావు గారు కానివ్వండి, ఇప్పుడు ప్రజెంట్ కమిటీగా ఉన్న కోరసేక వెంకటేశ్వరరావు గారు, వారి కుటుంబం, మా ఇక్కడున్న అతిథులు మా బంగారరాజు గారు తదితరులు అందరూ కూడా దాతలు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నేను మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి.
నెల్లూరు బారా షాహిద్ దర్గాలో రొట్టెల పండుగ ఏర్పాట్లపై మంత్రి నారాయణ సమీక్ష. ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని అధికారులకు ఆదేశాలు. కాకినాడ కలెక్టరేట్ వద్ద వైసీపీ యువత పోరు ధర్నా. యువత విద్యార్థులతో కలిసి పెద్ద ఎత్తున ర్యాలీగా తరలి వెళ్లి కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైసీపీ నేతలు. ఆక్వా చెరువుల కాలుష్యం నుండి మంచినీటి చెరువులను కాపాడండి. భీమవరం కలెక్టరేట్ వద్ద పెరికిపాలెం మహిళలు ధర్నా. మా ఇళ్ల స్థలాల్లో పోలీస్ స్టేషన్ నిర్మాణం చేయొద్దు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట మండవిల్లి ఇందిరమ్మ కాలనీ లబ్ధిదారుల రిలే దీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.